ఈరోజు బంగ్లాదేశ్ 54వ జాతీయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. ఈ నేపథ్యంలో దేశ ప్రజలు స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ గౌరవప్రదమైన నివాళులర్పిస్తున్నారు. 1971 మార్చి 26న బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుండి స్వాతంత్రం ప్రకటించుకున్న సంఘటన విశేషాలను ఇప్పుడు మనం చూద్దాం. భారతదేశ విభజనలో 1947 తర్వాత పాకిస్తాన్ రెండు విభాగాలుగా పశ్చిమ పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్గా ఏర్పడింది. అయితే ఈ రెండు భాగాలు 1000 మైళ్లు భౌగోళికంగా వేరు అవగా తూర్పు పాకిస్తాన్లో బెంగాలీలు మెజారిటీగా ఉన్నప్పటికీ వారిని రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కారు. 1952లో తూర్పు పాకిస్తాన్లో బెంగాలీ భాష ఉద్యమం ప్రారంభమైంది. బెంగాలీ భాషకు అధికారిక హోదా కల్పించాలని డిమాండ్ చేసిన ఈ ఉద్యమం క్రమంగా స్వయం పాలన ఉద్యమానికి మార్గదర్శిగా మారింది. 1966లో షేక్ ముజిబుర్ రెహమాన్ 6 పాయింట్ల ఉద్యమంను ప్రవేశపెట్టారు. తూర్పు పాకిస్తాన్కు మరింత స్వయం ప్రతిపత్తి కల్పించాలనే డిమాండ్ చేపట్టారు. 1970 సాధారణ ఎన్నికల్లో షేక్ ముజిబ్ నేతృత్వంలోని అవామీ లీగ్ భారీ మెజారిటీ సాధించింది. అయితే పశ్చిమ పాకిస్తాన్ నేతలు అధికారాన్ని బదిలీ చేయడానికి నిరాకరించారు. 1971 మార్చి 7న షేక్ ముజీబ్ ప్రజలను తుది పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మార్చి 25 రాత్రి పాకిస్తాన్ సైన్యం ఆపరేషన్ సెర్చ్ లైట్ పేరుతో ఢాకాలో నరమేధాన్ని జరిపింది. ఈ దాడిలో షేక్ ముజిబ్ను అరెస్ట్ చేశారు. దీంతో 1971 మార్చి 26 బంగ్లాదేశ్ విమోచన పోరాటం అధికారికంగా ప్రారంభమైంది. బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం జరిగిన యుద్ధంలో తూర్పు పాకిస్తాన్ నుండి వచ్చిన పారామిలిటరీ, సైనిక, పోలీస్ బలగాలను, పౌరులను కలిపి ఏర్పడిన ముక్తి బహిని స్వాతంత్ర పోరాటంలో పోరాడింది. వేలాది మంది శరణార్థులు భారతదేశానికి తరలివచ్చారు. అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ శరణార్థులకు పూర్తి మద్దతు అందించారు. శరణార్థులకు ఆశ్రయం కల్పించడంతో పాటు ముక్తి బహినీని శిక్షణ ఇచ్చి పాకిస్తాన్పై ఎదురుదాడికి సిద్ధం చేశారు. పాకిస్తాన్ ప్రభుత్వం పరిస్థితిని అదుపులోనికి తీసుకురాలేక అదే ఏడాది డిసెంబర్ 3న భారత వైమానిక స్థావరాలపై దాడి చేసింది. దీంతో భారత సైన్యం ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంది. ముక్తి బహిని, భారత సైన్యం సంయుక్తంగా దాడి నిర్వహించడంతో కేవలం 13 రోజుల పాటు జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ ఘోర పరాజయం పాలయ్యింది. డిసెంబర్ 16న ఢాకాలో పాకిస్తాన్ సైన్యం లొంగిపోయింది. ఈ ఘట్టంతో బంగ్లాదేశ్ ఒక కొత్త దేశంగా అవతరించింది. భారత ఒత్తిడితో షేక్ ముజిబుర్ రెహమాన్ విడుదలయ్యారు. 1972 జనవరి 10న బంగ్లాదేశ్కు తిరిగి వచ్చి మొదటి ప్రధాని అయ్యారు. బంగ్లాదేశ్ విమోచన పోరాటం దక్షిణాసియా చరిత్రలో ఒక కీలక ఘట్టంగా నిలిచి ప్రజల పట్టుదల, త్యాగానికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది. భారత్ బంగ్లాదేశ్ బంధాల బలోపేతమే లక్ష్యంగా ప్రతి ఏటా డిసెంబర్ 6న మైత్రి దివస్ను సంయుక్తంగా జరుపుకుంటున్నాయి. 1971 డిసెంబర్ 6న భారతదేశం సార్వభౌమ దేశాలుగా అధికారికంగా గుర్తించిన 2 దేశాల్లో భూటాన్ తరువాత 2వ దేశంగా నిలిచింది. బంగ్లాదేశ్ 2021 మార్చిలో ప్రధానమంత్రి మోదీ డిసెంబర్ 6న బంగ్లాదేశ్ భారత మైత్రి దినోత్సవంగా ప్రకటించారు.